ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 9491044836. లాలి కార్మిక సంఘ ఐక్యత, చాలి కూలి రేట్లను కొనసాగించాలి. 50 సంవత్సరాల నుంచి వస్తున్న పెంపుదల సాంప్రదాయాన్ని, దిగుమతి కూలీ రేట్ల పెంపుదల సాంప్రదాయాన్ని, చాంబర్ వారు 3 నెలల వైఖరి, కూలీ రేట్ల పెంపుదల విషయంలో చాంబర్ వారు 3 నెలల వైఖరి. లాలి కార్మికుల ఐక్యత, కూలీ రేట్లు పెంచే వరకు లారీ కార్మికుల ఐక్యత. సహకరించాలి కూలీ రేట్ల పెంపుదల విషయంలో ఎమ్మెల్యే గారు, కూలీ రేట్ల పెంపుదల విషయంలో ఎమ్మెల్యే గారు, కూలీ రేట్ల పెంపుదల విషయంలో ఎమ్మెల్యే గారు. లారీ కార్మికుల ఐక్యత, చాలి కూలీ రేట్లను పెంచాలి, కూలీ రేట్లను. చాంబర్ వారు 3 నెలల వైఖరి, చాంబర్ వారు కూలీ రేట్ల పెంపుదల విషయంలో 3 నెలల వైఖరి. చాంబర్ వారు చాలి కూలీ రేట్లను. ఈ 2 సంవత్సరాల సార్ కూలీ రేట్ పెంపుదల జరుగుతుంది సార్. ఏప్రిల్ 9వ తారీఖు అలాగా అయిపోతాం. ఇప్పుడు మాట్లాడొద్దని చెప్పండి, కానీ ఈసారి కూర్చోవడానికే వాళ్ళు ఇష్టపడలేదు. సరే చెప్పాం, మీ దగ్గరకు ఒకసారి వద్దాం అనుకుంటే ఒకసారి తెలిసారు లేదు, అమాలీ కార్మికులు, ఏసీపీఎఫ్ లేదు. ఎవరైనా మరణిస్తే మమ్మల్ని మేము కాపాడుకోవడమే తప్ప ఏ సాగుకారు కూడా పెండ్రల్ కనీసం మట్టు ఖర్చులకు 1000-2 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని మేము కాపాడుకోవడమే. మానవత్వంతో చేసేది అది కూడా లేదు. ఇప్పుడు ఒక్కొక్క షావుకారికి ఉండదు, ఒక్కొక్క షావుకారికి ఉండదు. అది కూడా నా తెలిసి 90% ఉన్నో 10% ఉంటది. ఇప్పుడు నా దగ్గర ఎప్పటి నుంచో చేస్తున్నాడు, పాపం చనిపోయాడు, నా ఇంటికి వెళ్ళి పలకరిస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఒక్కొక్క షావుకారు పుణ్యం వస్తుంది కానీ ఒకటి చేస్తాడు, ఒకడు మేము కూడా గుర్చేస్తాం సార్. ఎప్పటి నుంచి వ్యాపారాలు చేస్తున్నారు. ఆ మట్టి ఖర్చులు కానివ్వండి ఏమైంది అని చెప్పి అనేక సార్లు గుర్చేస్తాం. వీరు కూడా అనేక సార్లు చర్చలో పాల్గొన్నారు. అది మా ఇద్దరికి బాగోలేదని ఏదో చేస్తామే. అంటే అది ఔదార్యం ఉండాలి వాళ్ళకి. రూపాయి గల్లా పెట్టిలో వేసుకోవాలనుకునేవాడు ఒకడు ఉంటాడు. మనం అంతా ఎందుకు వేసుకుంటాం ఇదని మేము సాయం చేసేవాడు కూడా ఎవడో ఒకటి ఏదో విధంగా వాళ్ళకి అందేటట్టుగా చేస్తున్నాం. డెఫినెట్ గా మీతో వాళ్ళతో మాట్లాడి 60 పైసలు 10 రూపాయలు అట్లా పెంచుకుంటూ వచ్చేవాళ్ళండి. రాను రాను 15 పైసలకి ఆగింది. 4 సీటింగ్లు కూడా 15 పైసలే పెంచారండి. మేము కూడా 15 పైసలు పెంచడానికి కూడా వాళ్ళు కూర్చోవట్లేదు. అది మీరందరూ వచ్చారని సంగతి వాళ్ళకి తెలియపరిచి వ్యవహారాన్ని ఇచ్చేద్దాం. అదే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. మీరు ఏంటనేది చెప్తే కూర్చోబెట్టి మాట్లాడతానని చెప్పి డిలే లేకోకుండా ఈ నెలలోనే సెటిల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. గూగుల్ ఓపెన్ చేసాం. మరి అమ్మాలి సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఏదైతే నేను రెడ్డి అప్పలనాయుడు గారు, ఎందుకంటే మీ సమస్యలు ఏదైతే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఏదైతే మీరు వ్యాపారస్తులతో అగ్రిమెంట్ అవుతుందో అది అగ్రిమెంట్ అవ్వలేదని చెప్పి ఈ సంవత్సరం మరి అదే ఏప్రిల్ 9వ తారీఖు అయిపోతే అప్పటి నుంచి కూడా కాలయాపన చేస్తున్నారు వ్యాపారస్తులను మీరు అందరూ కూడా చెప్పారు. 100% ముందుగా కూడా ఏం జరుగుతుంది అనేది నేను రెడ్డి అప్పలనాయుడు గారిని కూడా అడగడం జరిగింది. మీ అందరికీ కూడా వ్యాపారస్తులతో మాట్లాడి ఈ నెలలోనే 2-3 సిట్టింగ్లు, ఎందుకంటే వ్యాపారాలు బాగోలేదు. అలాగని మీరు కూడా అమ్మాయి కాయ కష్టం చేసుకుని రోజు కూడా అన్ని రేట్లు పెరిగిపోవడం వల్ల మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా మీరు కూడా పట్టు విడుపుతో కాదని నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. మిమ్మల్ని వాళ్ళని ఎదురు బొదురు పెట్టి డెఫినెట్ గా ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసిన. మీరు కూడా అందరూ కూడా వ్యాపారస్తులతో ఇవాళ వరకు కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి సోదర భావంతో ఉంటున్నాం.
వాళ్ళు ఏదో చేసుకోలేదు అనేది విధేయం లేకోకుండా చిన్న వ్యాపారస్తుడు ఉంటాడు, పెద్ద వ్యాపారస్తుడు ఉంటాడు. పెద్ద వ్యాపారస్తుడు ఏంటంటే నేను పెంచేస్తాను నాకే ఉందో కిందోడికి అనేది, కానీ కింద పైన మనం అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి మీరు కూడా సాధక బాధకాలు మీ అందరికీ కూడా తెలుసు. మీరు కూడా మీ నాయకులు కూడా ఏదో నేనేదో చెప్పేశాను అనేది కాకోకుండా వాళ్ళు కూడా ఏంది ఏదైతే మీ అన్ని వాస్తవాలు పరిస్థితులు చూస్తారు కాబట్టి మీరు కూడా అందరూ కూడా సామరస్యంగా ఇలాగైతే బాగుంటుంది అనేది మీరు కూడా నిర్ణయం తీసుకోవడానికి 2-3 ఆప్షన్లు మీరు కూడా పెట్టుకోండి. ఈ లోపుగా నేను ఈ వారంలోనే ఫస్ట్ మీటింగ్ మీ అందరితో కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా ఈ సమస్యని నేను 100% ఈ నెలలో పరిష్కరించి మీకు అప్పచెప్తాను. గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు ఆల్రెడీ విషయం. ఎందుకంటే ఒక ఆనవాయితీ అనేది దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా అగ్రిమెంట్ అనేది ప్రతి 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ జరుగుతుంది. మరి మర్చెంట్ ఛాంబర్ వారు కూడా అనేక అగ్రిమెంట్లు గత 56 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం కాదంటం అనేది అది భావ్యం కాదనేది అందరి యొక్క అభిప్రాయం అయినప్పటికీ, ఎందుకంటే అగ్రిమెంట్ సమయంలో తప్పించి ఉత్తప్పుడు కార్మికులు మర్చెంట్స్ అంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కలిసిమెలిసి ఉంటారు. ఒకరి యొక్క బాధలు ఒకరి యొక్క సాదర బాధలన్నీ కూడా తెలిసినటువంటి ఈ సమస్యని ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా విషయాలన్నీ కూడా కనుక్కున్నారు. వారు సమక్షంలో ఈ నెలాఖరులోపు ఏదైనా కూర్చోబెట్టి పరిష్కారం చేద్దామని చెప్పారు. 100% ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరు ఏ రకమైన ఆందోళన చెందవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు. ఇది ప్రతి కార్మికులకు ఉన్నటువంటి ఒక అనుబంధం. జనరల్గా ఏంటంటే పెంచమని చెప్పేసి కార్మికులు పెంచమని ఓనర్స్ ఇది రొటీన్గా అన్ని చోట్ల ఉండేటువంటి వాదనే. కాకపోతే ఏంటంటే ఒక పర్సెంటేజ్ ఎంతో కొంత అనేది పెరుగుదల కావాలనేటువంటిది ఇవాళ వ్యాపారాలు లేవు. వ్యాపారాలు వెళ్ళినప్పుడు కార్మికులకు కూడా పని ఉండే పరిస్థితి ఉండదు. 2 వైపులా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదైనా కానీ జటిలమైనటువంటి పరిస్థితిని ఎమ్మెల్యే గారు సామరస్యంగా ఇరు వర్గాలు కూర్చోబెట్టి పరిష్కారం చేస్తారు. 100% అవుద్ది అనేది మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఏప్రిల్ 9తో ఏలూరు నగరంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు సంబంధించి వేతన ఒప్పందం ముగిసింది. ఒప్పందం ముగిసిన సందర్భంలోనే ఐఎఫ్టీ, ఏఐటీ అనుబంధ సంఘాలు మర్చెంట్ ఛాంబర్స్ వారికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ మీద మర్చెంట్ ఛాంబర్స్ వారు ఇప్పటివరకు వ్యాపారస్తులతో 2-3 దఫాలు కూర్చోబెట్టినా అది చర్చలు ఫలించలేదు. 3 నెలలు పూర్తయింది, అగ్రిమెంట్ పూర్తయి. ఎప్పటికైనా అగ్రిమెంట్ని కూల్ రేట్లు పెంపుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ యొక్క యాత్రని కొనసాగించి ఎమ్మెల్యే గారికి అలాగే ఆర్టీసీ చైర్మన్ అంటే రీజనల్ చైర్మన్ అంటే డెప్పలాడ్ గారికి ఎంత పత్రం జరిగింది. ఎమ్మెల్యే గారు అందరికీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే ఈ నెలాఖరు లోపల 2 సిట్టింగ్లను వేసి మర్చెంట్ ఛాంబర్తోనూ అలాగే యూనియన్ నాయకులతో సంప్రదింపులు జరిపి అగ్రిమెంట్ జరిగేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని మేము నమ్ముతున్నాం. తక్షణమే ఎమ్మెల్యే గారు స్వరచుకుని చేస్తానందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి, రెడ్డప్పలారి గారికి. ఏమైనా నెలాఖరు లోపల సమస్య పరిష్కారం కానీ వెళ్ళా నెలాఖరు తర్వాత మేమంతా వాళ్ళ సమ్మె కూడా వెళ్తామని చెప్పేసి మర్చెంట్ ఛాంబర్స్కి హెచ్చరిక చేస్తున్నాం.